లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు మనం సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మనం మర్లపేట గ్రామ పంచాయతీకి వచ్చినాం. ఇక్కడ ఒకసారి సర్పంచ్గా గెలిచిన అభ్యర్థి ఉన్నారు. ఆయనే మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు గుడ్ల శ్రీనివాస్ గారు. సో ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు మళ్ళీ గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేస్తాడు, గ్రామ ప్రజల నుండి ఆయనకి ఎలాంటి సహకారం అందుతుంది, ఈ విషయాలను మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇక్కడ సుమన్ టీవీ వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను గతంలో 2019లో సర్పంచ్ గెలిచినాను. 2019 నుంచి ఒక 2 సంవత్సరాలు కరోనా, 1 సంవత్సరం ఆర్థిక లోపం వల్ల 3 సంవత్సరాలు గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు లేకున్నా లాస్ట్ టర్మ్లో నిధులు తీసుకొచ్చి మా ఊళ్ళో శ్మశాన వాటిక, కంపోస్ట్ షెడ్డు, ప్లాట్లలో సీసీ రోడ్లు, ఇక్కడ కొంచెం ఇళ్లలో ఒక మోకాల మట్టి నీళ్ళు వస్తుండే. ఆ సమస్య వల్ల ఈ రోడ్డు కూడా కడిగేసి ఈ సీసీ రోడ్డు ఓడియడం జరిగింది. మరి ఇక్కడ డ్రైనేజ్ కూడా కట్టడం జరిగింది. ఇంకా మా ఎస్సీ కాల్లో కొన్ని వీధి దీపాలు కూడా అటు పోలేసే అవకాశం కోసం కూడా మేము ప్రయత్నం చేసినాము. కానీ అక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల చేయలేకపోయినాం. ఈసారి ఖచ్చితంగా చేస్తాం. కుల సంఘ భవనాలు కూడా ప్రతి కుల సంఘానికి ఒక భవనాన్ని నిర్మిస్తాము. మా ఊళ్ళో గ్రామ పంచాయతీ కూడా చిన్నగా ఉన్నది. ఆ గ్రామ పంచాయతీ కూడా మన లాస్ట్ టర్మ్లో తీసుకొచ్చడం జరిగింది. ఇప్పుడు కూడా కొత్త గ్రామ పంచాయతీ నిర్మిస్తాము. ఊళ్ళో ప్రతి విషయంలో నేను కరోనా టైంలో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి గడప తట్టి ఏ చిన్న మా కుటుంబాలకు ఏ కుటుంబానికైనా సమస్య వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు ఎంటుండి నేను వాళ్ళ వర్క్ ఎంత వరకు ఉన్న వాళ్ళు ఎంటుండి పనిచేసిన అటువంటిది ప్రజలతో నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. ఏ వ్యక్తిని కూడా నేను చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి పోయి నేను ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ కష్టాల్లో ఉన్న ఆ కష్టాన్ని నా మీద వేసుకొని నేను ఆ పనులు అయితే చేయడం జరిగింది. దానికోసం ఇలా ప్రజలు నా ఎన్నంటూ ఉన్నారు. ఇక కూడా ఈ 5 సంవత్సరాలు రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా కొన్ని నేను చేసే పనులు బాగానే ఉన్నాయి. సార్, ఇప్పుడు మీరు గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? టెంపుల్ సైడ్ సీసీ రోడ్డు, వాగు సైడు ఒక కల్వటు, ఇక వీధి దీపాలు, చాలా అక్కల్లో వీధి దీపాల కొరత ఉన్నది. మా ఊళ్ళో ఏ ఒక్క కమ్యూనిటీ హాల్ కూడా లేదు. ఖచ్చితంగా ప్రతి కులానికి ఒక కమ్యూనిటీ భవనం నిర్మిస్తాను. అట్లాగే కొత్త గ్రామ పంచాయతీ నిర్మిస్తాను. నా టర్ములో 62 మందికి పింఛన్లు ఇప్పించినాను. ఎప్పుడు పింఛన్దారులు ఎవరైతే ఉంటారో వారి ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా వాళ్ళు ఇంటుండి నేను మిగతా వారికి కూడా నేను పింఛన్ వచ్చేటట్టు కూడా నేను నా వంతుగా వాళ్ళ ఖచ్చితంగా నేను ఇంటుండి పింఛన్ ఇప్పిస్తాను. యువకుల విషయంలో యువకులు కూడా చాలా మంది ఉన్న ఊర్లో వాళ్ళకి ఏం చెబుతున్నారు? యువకులకి నేను నా టర్మ్లో కూడా నేను కలిసిన కొత్తగానే వాళ్ళ యువతలో చైతన్యం రావాలని నేను ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టి వాళ్ళకు పిల్లలకు కూడా వాళ్ళకు ప్రైజ్ మనీలు ఇచ్చి వాళ్ళకు ప్రోత్సహించి ఎన్నో కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. ఇక కూడా వాళ్ళకు ఓపెన్ జిమ్ ఖచ్చితంగా చేపిస్తాను. అట్లనే వృద్ధులకు ప్రతి 2 నెలలకు ఒక్కసారి ఉచిత వైద్య శిబిరాలు పెట్టి ఇదివరకు నా టర్మ్లో ఒక 4-5 సార్లు కూడా ఉచిత వైద్య శిబిరాలు పెట్టినాను. ఇక కూడా ఉచిత వైద్య శిబిరాలు ఖచ్చితంగా చేపించి వీరికి ఉచితంగా మందులు కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాను. సార్, మేము ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మరీ ముఖ్యంగా ఈ గ్రామంలో తిరిగినప్పుడు ఆ పెన్షన్లు సరిగా రావట్లేదు అనేది ఒకటి ఉన్నది. దానిపైన ఏమంటారు? అవి ఎట్లా? నేనున్న 5 సంవత్సరాల్లో 62 పెన్షన్లు మాత్రం ఇప్పించినాను. గవర్నమెంట్ ఏ పథకం ఇచ్చినా నా గ్రామస్తులకు నేను ముందటుండి ప్రతి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాన్ని నేను నా ప్రజలకు అందించడానికి నేను ముందంజలో ఉంటాను. ఎవరికి చేసినాను అట్లాగే ఇప్పుడు కూడా చేస్తాను. మహిళలకు ఎట్లాంటి ఉపాధి కల్పిస్తారు? మహిళలకు ఇప్పటివరకు మా ఊళ్ళో మహిళా సంఘ భవనం లేదు. అప్పుడు కూడా చాలా ప్రయత్నం చేసినాను. అప్పుడు కరోనా టైంలో కొంచెం మాకు బడ్జెట్ రాక గవర్నమెంట్ ఇవ్వలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా మహిళా సంఘ భవనం ఖచ్చితంగా ఇస్తాను. మహిళలకు నేను అన్ని రకాల ప్రోత్సాహంగా నేను ముందుంటాను. స్కూల్ కూడా కొంచెం శిథిలావస్థలో ఉన్నది. కొత్త మన అప్పుడు స్కూల్ కూడా బడిబాట ప్రోగ్రామ్ అని పెట్టారు, విడతల వారిగా పెట్టారు. దాన్ని కూడా మాకు ఫస్ట్ విడతల రావాలని చాలా ప్రయత్నం చేసిన. కాకపోతే మాది చిన్న గ్రామం కాబట్టి ఫస్ట్ విడతల రాలేకపోయింది. ఇక మన సెకండ్ విడత కూడా రాలేకపోయింది. థర్డ్ విడతలో పెట్టేసరికి మా ఎలక్షన్లు వచ్చినాయి, సీఎం ఎలక్షన్లు వచ్చినాయి. ఖచ్చితంగా ఈసారి
మా పిల్లలు ఎందుకంటే కనీసం ఒక 30 మెంబర్స్ స్కూల్గా తయారైంది. ఖచ్చితంగా నేను అవసరం పెద్ద నా సొంత డబ్బులతోటైనా కూడా ఒక 2 టీచర్లు ఏర్పాటు చేసి స్కూల్కు అటెండర్ కూడా లేడు. నా సొంత డబ్బులతో ఒక అటెండర్ కూడా ఏర్పాటు చేసి స్కూల్లో స్ట్రెంత్ పెరిగేటట్టు ఏర్పాటు చేసి స్కూల్లో వసతులు మంచిగా లేవు, ఆ వసతులు కూడా కల్పిస్తా. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా ఖచ్చితంగా మా పిల్ల ఇక్కడికి తీర్చిదిస్తా. తప్పకుండా ఈ పనులు చేసి పెడతా. మీరు అంతకుముందు ప్రభుత్వంలో అంటే డబ్బులు రాకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు గురైంది కదా, సో అలాంటి టైంలో మీ సొంత ఖర్చులతో ఏమైనా చేసిందా? నా సొంత ఖర్చులతోటి నేను ఒక విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే. ఒక అంబేద్కర్ అంటే ఒక ఎస్సీల అంబేద్కర్ అనిగా మిగిలిపోతుండు. అట్లాగే జ్యోతిబా పూలే, సావిత్రిబాలే ముదిరాజ్ కులానికి చెందిన వాళ్ళు. బీసీల్లో కూడా అప్పుడు బహుజన సమాజ్ పార్టీ అంటే ఒక్క మాల మాదిగల పార్టీ కాదు, ఇది బీసీల పార్టీ. ఎస్సీలు బీసీలు అందరూ మైనార్టీలు కలితేనే ఇది ఒక బహుజన సమాజ్ పార్టీ అని చెప్పేసి తెలియజేయడానికి జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే అనేది నేను సొంతంగా నా సొంత డబ్బులతో నిర్మించిన. ఇది జనాల్లో ఎస్సీ బీసీలో చైతన్యం రావాలని చెప్పేసి ఆ విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఇంకా కూడా ముందు ఇంకా కూడా కొంచెం తెలియని ఇప్పుడు సుభాష్ చంద్రబోస్, దుర్గాబాయి దేశముఖ్, చాలామంది మన చాకలి ఆయిలమ్మ ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకుల విగ్రహాలు కూడా కట్టించి జనాలకు తెలియజేసేటట్టు ఖచ్చితంగా నా వంతుగా నేను కృషి చేస్తాను. ఓకే సార్, అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఆ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, సో వీళ్ళందరూ మీతోటే ఉంటారని మాటిస్తున్నారు కదా, సో ఇంకా గెలిచిన వెంటనే మీరు దేనిపైన సంతకం పెడతారు, ఏది ముఖ్యమైన అనుకుంటున్నారు? నేను ఫస్ట్ పిల్లల చదువు ముఖ్యం. మాకు కొన్ని ఇప్పుడు మా ఎస్సీ కాల్లో ఒకటి ఉన్నది, అది ఇప్పుడు కాదు, మా గ్రామ పంచాయతీ ఏర్పడే కాంచేది ఇప్పటి వరకు కూడా అక్కడ సీసీ రోడ్ లేదు. ఫస్ట్ టైం అక్కడ సీసీ రోడ్డు, అక్కడ వీధి దీపాలు, రెండోది కుల సంఘ భవనాలు, ఫస్ట్ స్కూల్ పిల్లలది. ఈ వర్కులకు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. మా ఊళ్ళో కొంచెం ఫెస్టివల్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది. అక్కడ కూడా మా ఊరు మూడు భాగాలుగా ఉంటుంది. ప్రతి కాడ బతుకమ్మ ఫెస్టివల్ వచ్చిందంటే అందరికి మంచిగా ఆడుకునే విధంగా అందరికి లైటింగ్ కానీ బాక్సులు కానీ, ఎందుకంటే ఫెస్టివల్ అంటే లేని కోసం వచ్చిన పండుగ ఇది. పండుగ అనేది వాస్తవానికి పండుగలు ఎందుకు పెట్టుకున్నారంటే వెనుకట కాలంలో జనాల దగ్గర 24 గంటలు కష్టపడి బతికేటోనికి ఎప్పుడు కూడా సుఖం ఉండలేదు. ఈ పండుగ రోజైనా కానీ భార్య పిల్లలతోటి కొత్త బట్టలు తీసుకొచ్చుకొని కొంచెం మటనో చికెనో పిండి వంటకాలు చేసుకొని తినడానికి కోసం పండుగ పుట్టింది. ఈ పండుగ అనేది లేని కోసం పుట్టిన పండుగ కాబట్టి ఈ పండుగ వాతావరణాన్ని కూడా ప్రతి పండుగకు నేను ముందటుండి ఖచ్చితంగా మా వాళ్ళకు పండుగ వాతావరణం నేను చూపెడుతుంది. ఇక్కడ చూడొచ్చు జనాలు వాళ్ళు ఇంత చలిలో కూడా అన్న వెంటనే మేము ఉన్నాం అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. మేము అప్పటి నుంచో చూస్తున్నాం, ఇదంతా కవర్ చేస్తున్నాం. ప్రతి గడపకు తిరుగుతున్నారు. గడపకి ఏం సమస్యలు ఉన్నాయి, ఇంతకుముందు ఈ టర్మ్లో ఉన్నా కాబట్టి నెక్స్ట్ టర్మ్లో కూడా నేను ఇంకా ఆగిపోయిన పనులు కూడా చేసి పెడతా అంటున్నారు. అట్లే విద్య గురించి ఎక్కువ అవగాహన ఉంది, యూత్ పరంగా, అదేవిధంగా మహిళలకు ఫెస్టివల్స్ సందర్భంలో కూడా వాళ్ళకు మంచి చేసిందని చెప్తున్నారు. వృద్ధుల గురించి పెన్షన్ల విషయంలో కూడా నేను చొరవ తీసుకొని మంచి చేస్తా అని చెప్తున్నారు. రానున్న రోజుల్లో స్కూల్స్కి ఖచ్చితంగా ఇక్కడ స్కూల్ అనేది ఉండాలి, ఆ స్కూల్ని ఇంకా బాగు చేయాలని ఆ విషయాలని కూడా చెప్తున్నారు. ఏదైతే గ్రామానికి మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుందో చదువు, విద్య, వైద్యం అనేది ఇంపార్టెంట్, అవన్నీ కూడా మా ఊరికి సంబంధించి నేను చేసి పెడతా. మేము కూడా ఇక్కడ జనాలను అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారు, అన్న చాలా మంచోడు, అందరికీ అందుబాటులో ఉంటాడు, అన్ని పనులు చేసి పెడతా అని చెప్తున్నారు. సో జనాల మనిషిగా ఇప్పుడు మనతోటి ఇక్కడ తిరుగుతున్నారు శ్రీనివాస్ గారు. రానున్న రోజుల్లో మర్లపేట గ్రామ ప్రజలు ఎలా చూస్తారు, గెలిపిస్తారా, మరి ఏం చేస్తారా అనేది వీళ్ళ చేతిలోనే ఉన్నది. సో ఇప్పటివరకైతే ప్రస్తుతానికైతే ఆయనకు మంచి గాలే ఉన్నది. ఇక్కడ అందరూ కూడా ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయితో ఆయుష్ రామ్, మర్లపేట.